బేతస్తా కోనేరు దగ్గర ప్రభు ఒకే ఒక మాట అతను చెప్పారు. 38 సంవత్సరాల నుంచి వ్యాధితో ఇబ్బంది పడుతున్నటువంటి ఆ వ్యక్తితో ప్రభు ఒకే ఒక మాట చెప్పారు, నీ పరుపెత్తుకుని నడువని. ఆ ఒక్క మాట అతని జీవితాన్ని ఎలా మార్చేసిందనంటే, మొట్టమొదటిగా అతని శరీరం అంతా బాగైపోయింది. అప్పటి వరకు తను నడవలేడు, నిలబడలేడు, కూర్చోలేడు, తన పనులు చేసుకునేటువంటి వ్యక్తి లేచి నిలబడి తన పరుపెత్తుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. నెంబర్ 2, అతను జీవితంలో ఉన్నటువంటి ఆ పాపపు బంధకము, ఆ కాడి కూడా విరిగిపోయి ప్రభుకిష్టముగా అడుగులు వేయటము తన మనసును మార్చుకున్నాడు. ఎంత ఆశ్చర్యం చూడండి. ఒక మాట ప్రభు నీకు దొరికినట్లయితే నీ జీవితాన్ని కూడా దేవుడు మార్చగలడు. ప్రైజ్. కాబట్టి ఆ ఒక్క మాట కోసము ఎదురుచూడు, ప్రార్థన చేయి, ప్రభు కోసం కనిపెట్టు, ప్రభు తప్పక దర్శిస్తారు. ఒకవేళ అలాంటి విశ్వాసం నీకున్నట్టయితే, ఆశ నీలో ఉన్నట్టయితే, ఒక మాట ద్వారా నీ జీవితాన్ని బాగు చేయగలరు. అది ఉద్యోగం విషయంలో కావచ్చు, వివాహం విషయంలో కావచ్చు. ఒక్క మాట, ప్రభువా నన్ను దర్శించు, నన్ను కూడా విడిపించని ఒక్క మాటను అడిగినట్లయితే ప్రభు తప్పకుండా నీ పట్ల అద్భుతం చేస్తారు. ప్రైజ్ గాడ్.